సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. సరిగమ లేక టిప్స్ ఇండస్ట్రీయా, ఈ రెండు కంపెనీలో ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వీడియోను పూర్తి వరకు చూడండి, మీకే ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి, అలాగే ఈ వీడియో ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సరిగమ, టిప్స్ ఇండస్ట్రీ ఈ రెండు కంపెనీలు కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో బిజినెస్ను ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. మ్యూజిక్ ఇండస్ట్రీ గ్రో అయ్యే కొద్దీ ఈ కంపెనీలు కూడా గ్రో అవుతాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ కొన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలోనే కొద్దిగా చీప్గానే దొరుకుతుంది. ఇండియాలో 1 GB డేటా జియో వాళ్ళు 15 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్పాలంటే, ఒక సినిమా మీకు నచ్చితే మినిమం 3 times, మ్యాక్సిమం 10 times మాత్రమే చూస్తారు. కానీ ఒక సాంగ్ మీకు నచ్చితే ఎన్నిసార్లు వింటారో మీ ఊహకే విడిచిపెట్టేస్తున్నాను. మనందరినీ కాట్ చేస్తున్న యూట్యూబ్ భాషలో చెప్పాలంటే, ఒక సాంగ్ ప్లే చేసేటప్పుడు ఎన్ని యాడ్లు ప్లే అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ ఇక్కడతోనే ఆగిపోలేదు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ అయిన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్, మోజో, జోస్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో రీల్స్ చేస్తుంటారు కదా. రీల్స్ చేయడం వల్ల ఏ సాంగ్ యూజ్ చేసుకుని ఆ రీల్స్ చేస్తారో ఆ సాంగ్ లైసెన్స్ ఏ కంపెనీ దగ్గర ఉంటుందో ఆ కంపెనీకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఈ వీడియో మీకు ఏదైనా హెల్ప్ అయితే ఈ వీడియోని లైక్ చేసి, మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన కంపెనీ విషయానికి వస్తే, సరిగమ లేక టిప్స్ ఇండస్ట్రీయా. సరిగమ ఇండియా లాస్ట్ 7 yearsలో 22% రెవెన్యూ గ్రోత్ చూపిస్తే, టిప్స్ ఇండస్ట్రీ 34% రెవెన్యూ గ్రోత్ చూపించింది. సరిగమ ఇండియా దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ 2023 ప్రకారం 1,50,000 కంటే ఎక్కువ మ్యూజిక్ ఆల్బమే ఉంది. టిప్స్ ఇండస్ట్రీ దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ 2023 ప్రకారం 30,000 కంటే ఎక్కువ మ్యూజిక్ ఆల్బమ్ అనేది ఉంది. ఈ కంపెనీ దగ్గర ఉన్న మ్యూజిక్ ఆల్బమ్ని యూట్యూబ్, JioSaavn, స్పాటిఫై, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, గానా ఇలా వేరే మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ కంపెనీ రెవెన్యూ జనరేట్ చేస్తుంటారు. సరిగమ ఇండియా లాస్ట్ 5 yearsలో 16% సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తే, ప్రాఫిట్ గ్రోత్ 44%. అదే టిప్స్ ఇండస్ట్రీ లాస్ట్ 5 yearsలో 32% సేల్స్ గ్రోత్ డెలివర్ చేస్తే, ప్రాఫిట్ గ్రోత్ 90%. ఈ కంపెనీకి ఉన్న అదర్ రేషియోస్ చూస్తే, సరిగమ PE రేషియో 41.8, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.8%, రిటర్న్ ఆన్ అసెట్ 10.3%, ప్రమోటర్ హోల్డింగ్ 59.1%, డెట్ ఈక్విటీ రేషియో 0%గా ఉంది. అదే టిప్స్ ఇండస్ట్రీ విషయానికి వస్తే, PE రేషియో 53.4, రిటర్న్ ఆన్ ఈక్విటీ 64%, రిటర్న్ ఆన్ అసెట్ 45%, ప్రమోటర్ హోల్డింగ్ 68.9%, డెట్ ఈక్విటీ రేషియో 0. సరిగమ ఇండియాలో ఫారిన్ ఇన్వెస్టర్స్ 16.81% స్టేక్ను హోల్డ్ చేస్తూ ఉంటే, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 2.62% స్టేక్ను హోల్డ్ చేస్తున్నారు. టిప్స్ ఇండస్ట్రీలో ఫారిన్ ఇన్వెస్టర్స్ 0.81% స్టేక్ను హోల్డ్ చేస్తూ ఉంటే, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 0.91% స్టేక్ను హోల్డ్ చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలో ఏ కంపెనీ బెస్ట్ అని మీరు నాకు అడిగితే, ఈ రెండు కంపెనీలు బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే సరిగమ దగ్గర 1,50,000 మ్యూజిక్ లైబ్రరీతో పాటుగా వేరే మూవీ ప్రొడక్షన్స్తో టైఅప్ అయి ఉన్నారు. టిప్స్ ఇండస్ట్రీ దగ్గర 30,000 మ్యూజిక్ లైబ్రరీ అనేది ఉంది. ఫైనాన్షియల్స్ నెంబర్స్ ప్రకారం చూస్తే సరిగమ కంటే టిప్స్ ఇండస్ట్రీయే బెటర్ నెంబర్స్ని పోస్ట్ చేసింది. కానీ టిప్స్ ఇండస్ట్రీ వెరీ ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 yearలో టిప్స్ ఇండస్ట్రీ 200% రిటర్న్ ఇన్వెస్టర్కి డెలివర్ చేసింది. సరిగమ ఇండియా లాస్ట్ 1 yearలో కేవలం 24% రిటర్న్ మాత్రమే ఇన్వెస్టర్కి డెలివర్ చేసింది. 200% రిటర్న్ ఇచ్చిన టిప్స్ ఇండస్ట్రీలో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవడం కంటే కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఆల్రెడీగా ఈ స్టాక్స్ అనేవి మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంటే కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత మరికొన్ని స్టాక్స్ను యాడ్ చేసుకోవచ్చు. సరిగమ కూడా సేమ్ టిప్స్ కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నా కూడా కొంత కరెక్షన్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం మంచి ఆప్షన్. మీకు ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో క్రియేట్ చేయడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.